హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం లేట్ అయింది. అయితే ఈసారి మాత్రం కొంచెం ఎర్లీగా 5:30కే వచ్చేసాము. ఇక్కడ మనం పార్కింగ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పార్కింగ్ మనకి లోపలే ఇస్తారు. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. టికెట్ కాస్ట్ వచ్చి 5 రూపీస్ అండి. అది ఎవరికైనా సరే, బట్ బిలో 3 ఇయర్స్ వాళ్ళకి మాత్రం టికెట్ లేదు. ఇంతకు ముందు అయితే విజయవాడలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓన్లీ మాల్స్, పీవీపీ ఇవి మాత్రమే. ఇప్పుడైతే ఇదైతే విజయవాడకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంది. మాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చిందండి. పిల్లలకు కూడా ఆడుకోవడానికి, తిరగడానికి చాలా బాగుంది. చుట్టూరు చెట్లు ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా అనిపించింది అనమాట. మేము వచ్చింది వీకెండ్ కూడా కాదండి, అయినా సరే చాలా క్రౌడీగా ఉంది. ఇక్కడికి రావాలంటే ఈవినింగ్ టైం బెస్ట్ అని చెప్పొచ్చు. డే లైట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే చీకటి పడగానే ఇక్కడ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. చుట్టూరు పూల మొక్కలు, ఫౌంటైన్స్తో చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన కాసేపటికి మా పిల్లలు బాగా గొడవ స్టార్ట్ చేశారు. ఇంకా దానికి బెస్ట్ సొల్యూషన్ ఐస్ క్రీమ్. ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఇద్దరికీ తినిపించి కాసేపు బయట నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. గ్యాలరీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చుట్టూరు గోడలకి ఈ విధంగా 3D గ్యాలరీ చాలా బాగుందండి. అంబేద్కర్ గారు చేపట్టిన మూమెంట్స్ అన్నిటినీ వివరిస్తూ ఈ విధంగా 3D వాల్ గ్యాలరీలా రూపొందించారు. నాకైతే ఇవి చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత అద్భుతంగా ఉంది. మేము ఈ గ్యాలరీ చూస్తూ ఉండగానే లైట్గా చీకటి పడిందండి. లైట్స్ అన్నీ ఆన్ చేశారు. చూడండి, ఈ లైట్ వెలుగుల్లో ఎంత అద్భుతంగా ఉంది. అలా చూసుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యాం. లోపల మొత్తం డిజిటల్ గ్యాలరీ. ఇది వివరించడానికి మాటలు సరిపోవండి, డైరెక్ట్గా వచ్చి చూడాల్సింది. ఆయన పుట్టినప్పటి నుండి మరణించే వరకు కూడా ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని చాలా క్షుణ్ణంగా వివరిస్తూ, వెళ్తూ ఉండే కొద్దీ ఏదో మూవీ చూస్తున్నట్లుగా, చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉంది. ఇది చూస్తున్నంతసేపు మనసులో ఏదో ఒక గొప్ప అనుభూతి కలిగింది. నేనైతే ఇది ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్. లోపల మొత్తం డిజిటల్ స్క్రీన్స్ కానీ, వ్యాక్స్ స్టాచ్యూస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము విజిట్ చేసినప్పుడు మినీ థియేటర్ ఇంకా ఓపెన్ కాలేదండి. సో అదండి, అలా జరిగింది. మాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. మేము మా పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాం. ఒకవేళ మీరు కూడా ఈ ప్లేస్ విజిట్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.